ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. పొద్దుటి నుంచి ఇల్లంతా గ్రీష్మ ఒంటి చేత్తో క్లీన్ చేసింది. ఇప్పుడు వంట చేస్తుంది. వేళ్ళకది ఇప్పుడు అర్థం కాదు. అదొక పెద్ద బొక్క పెడుతుంది. బాబుగారు ఏంటి రంగి? ఏంటి ఏమైంది? బొక్క బొక్కే. బొక్క పెడుతుందనే అన్నాను, నువ్వు కాదు. అక్కడ మిరుగుడ్లేసుకుని నవ్వుతుంది చూడు, అది. అది పెట్టే బొక్కలు ఎలా ఉంటాయో త్వరలోనే అందరికీ తెలుస్తాయి. నాకిప్పుడు ఇంట్లోనే పెట్టింది, తర్వాత ఆఫీస్లో పెడుతుంది. ఏంటి బాబు? అదే రంగి, బొక్క. ఎందుకు నవ్వుతున్నారు? మీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చి నీకు పట్టింది. అటు తిరుగు. నేను తిరగను. అన్ని నువ్వు చెప్పినట్టే వినాలా? నేను తిరగను. అది కాదురా. ఏది చెప్పొద్దు. ఇప్పుడు నాకు ఫ్రీడమ్ వచ్చినట్టుంది. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే, ఒళ్ళు ఊగినట్టుందే, దమ్ము లాగినట్టుందే, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుందే. ఊర్వశివో నువ్వు, రాక్షసివో నువ్వు, ప్రేయసివో నువ్వు నా కళ్ళకి, ఊపిరివో నువ్వు, ఊహలవో నువ్వు, ఊయలవో నువ్వు నా మనసుకి. ఏమైంది గ్రీష్మ? ఎందుకు నువ్వు అరుస్తున్నావు? మన పర్ఫార్మెన్స్ చూసి వీళ్ళు కదా అరవాలి. ధ్రువ రాను. ఏదున్నా బయటే చెప్పేసాయి. సీక్రెట్స్ అస్సలు నాకు నచ్చవు. నీ ప్యాంట్ వెనకాల చిరిగింది. నో, జోక్ చేస్తున్నావా? బొక్క. ఇటు బొక్కే అంటే బొక్క నాకు పెట్టింది. ఐరన్ చేసింది నువ్వే కదా? ఏ పని సరిగ్గా చేయవు.
నా అపాయింట్మెంట్ లెటర్. Back. I said back. Remove your hands in your pockets. Fold your hands. Huh? I said fold your hands. ఇదేమైనా మీ బెడ్రూమ్ అనుకుంటున్నారా? స్ట్రైట్ గా వచ్చేస్తున్నారు. వెళ్ళి పర్మిషన్ అడిగి రండి. I said go. అందరి ముందు మంచిదానిలా మాస్క్ వేసుకొని తిరుగుతుంది, కానీ అన్నీ గుర్తుపెట్టుకుని పాము పగలా పడుతుందని నాకు మాత్రమే తెలుసు. ఆహా, పాముని మాత్రమే కాదు మాస్టారు, గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులవుతుంది. గబుక్కున బయటకనేసానే ఏంటి? లేదు, మనసులోనే అనుకున్నారు, కానీ మీరేంటో ఏమనుకుంటారో నాకు తెలుసు కదా. వెళ్ళి పర్మిషన్ అడిగి లోపలికి రండి. వెళ్ళకపోతే జాబ్ చేయాలనుకుంటున్నారా లేదా? ఇప్పుడు వీళ్ళ ముందు పర్మిషన్ అడిగితే నా పరువు మొత్తం పోతుంది. వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి. ఏంటయ్యా మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈరోజు వసుంధర మేడం ప్రోగ్రెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం సార్. ఎప్పుడు చూసినా పనిలేనా? వెళ్ళి కాఫీ బ్రేక్ తీసుకోండి, వెళ్ళండి. ఆల్రెడీ కాఫీ తాగేశాం సార్. అయితే టీ తాగండి. పొద్దు పొద్దున్నే అలా వర్క్ చేస్తూ కనిపిస్తే నాకు చాలా చిరాకు. వెళ్ళండి. నేను మేడంతో మాట్లాడేది ఉందయ్యా, మీరు వెళ్ళండి. మే ఐ కమ్ ఇన్ మేడం? Yes, you may come now. మేడం, మై అపాయింట్మెంట్ లెటర్. గట్టిగా ఇంగ్లీష్లో నేను 10 మాటలు మాట్లాడితే నోరు తెరుచుకొని చూస్తుంది. దీనికి ఇంత పొగరు, కర్మ. అందరినీ చిన్న చూపు చూసి ఈ పొజిషన్కి వచ్చారు సార్ మీరు. కమ్యూనికేషన్ ఉంటే సరిపోదు, కంటెంట్ కూడా ఉండాలి. ఇకనైనా మారితే మంచిది. థ్యాంక్స్ మేడం. మారటం మంచిదే, మారితే మంచిదే, ఇలాంటి సలహాలు ఊరికే ఇవ్వకండి. అవును, నా దగ్గర చిల్లర కూడా లేదు మీకు ఇవ్వడానికి. అది కూడా లేదని నాకు మాత్రమే కాదు, నిన్న హోటల్లో బ్యారర్కి కూడా తెలిసే ఉంటుంది. అది వేరే విషయం అనుకోండి. ఆ పళ్ళు ఉడితే కట్టించుకోవడానికి కూడా మంత్ ఎండ్ దాకా ఆగాలి, మర్చిపోవద్దు. ఓకే, మీకు వర్క్ తర్వాత అలర్ట్ చేస్తాను. యూ మే లీవ్ నౌ. ధ్రువ,